సీజనల్ మూవీస్ ఎక్కువైపోయాయి. ఒక్కోసారి వరుసగా బయోపిక్స్ వస్తే ఒక్కోసారి స్పోర్ట్స్ మూవీస్ సందడి చేస్తాయి. ఇలా ఈ మధ్య ఏదో ఒక ట్రెండ్ నడుస్తోంది సినిమా ఇండస్ట్రీలో. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ మూవీస్ ట్రెండ్ రన్ అవుతోంది. వరుసగా పొలిటికల్ సినిమాలతో హీట్ ఎక్కిస్తున్నారు మేకర్స్. ఏ సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినా చెయ్యకపోయినా పొలిటికల్ సినిమాలు మాత్రం ఆడియన్స్ కి ఈజీగా రీచ్ అవుతాయి. కంటెంట్ తో పాటు కావాల్సినంత కాంట్రవర్సీ ఉండడంతో పొలిటికల్ మూవీస్ ఈ మధ్య ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ సీజన్ కావడంతో వరుసగా పొలిటికల్ మూవీస్ రెడీ అవుతున్నాయి. వీటిలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన సినిమా యాత్ర 2. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన యాత్రకి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరిగిన కథని చూపించబోతున్నారు. మహి వి రాఘవ డైరెక్షన్ లో మమ్ముటి, జీవా లీడ్ రోల్స్ చేస్తున్న యాత్ర 2 ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే యాత్ర 2తో పొలిటికల్ సినిమాలకు ఊపొచ్చింది అంటే అప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సిన వ్యూహం ఇంకా రిలీజ్ కోసం తిప్పలు పడుతోంది. రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీలో తెరకెక్కిన ఈ సినిమా ఆంధ్ర పాలిటిక్స్ లో జరుగుతున్న విషయాల్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని రాబోతోంది. జస్ట్ ట్రైలర్ తోనే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహం సినిమాని డిసెంబర్లోనే రిలీజ్ చేయాల్సింది. కానీ రిలీజ్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది టీం. అటు ఇటుగా ఒకటే లైన్ తో యాత్ర 2 వ్యూహం తెరకెక్కితే ఆంధ్ర రాజధాని బ్యాక్ డ్రాప్ లో రాజధాని ఫైల్స్ సినిమా తెర మీదకొచ్చింది. 10 ఏళ్ల నుంచి ఆంధ్ర రాజధాని కోసం జరుగుతున్న ఇష్యూస్ ని బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా రాజధాని ఫైల్స్. ఈ పొలిటికల్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇలా ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అవడంతో వరుసగా పొలిటికల్ సినిమాలు ఊపందుకుంటున్నాయి.